శ్రీమద్ భగవద్గీతలో మనం ఈరోజు సాంఖ్యమైనటువంటి దాంట్లో 12వ శ్లోకం చెప్పుకుంటున్నామండి. ఈ రోజు పలికే వాళ్ళ పేరు ఊరు కర్నూల్ మేడం. పెద్దగా చెప్పండి. శ్వేత కర్నూల్. శ్వేత గారు కర్నూలు. 12వ శ్లోకం. నత్వేవాహం జాతు నాసం నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం సర్వే వయమతః పరం నత్వేవాహం జాతు నాసం నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం సర్వే వయమతః పరం నత్వేవాహం జాతు నాసం నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం సర్వే వయమతః పరం. శ్వేత గారు మ్యూట్ చేసుకోండి. నత్వేవాహం జాతు నాసం. అహం నేను, జాతు ఒకప్పుడు, నాసం లేనివాడును కాను. నత్వే వాహం అన్న దాంట్లో అహం ఉంది. అహం నేను, జాతు ఒకప్పుడు, నాసం లేను అన్నది. నత్ ఏవా అంటే లేనే లేదు. నేను ఒకప్పుడు లేను అనేది లేనే లేదు అని చెప్తున్నాడు. నత్వం నేమే జనాధిపాః. త్వం నీవు కూడా నా నాసం నువ్వు కూడా లేవు అనేది లేదు. జనాధిపాః ఇమే ఈ యొక్క ఇమే ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క రాజులందరూ కూడా వాళ్ళు కూడా ఒకప్పుడు లేని వాళ్ళు కాదు. కృష్ణ భగవానుడు చెప్తున్నాడు ఈ శ్లోకంలో. ఏమని చెప్తున్నాడు అర్జునుడికి? ఒకటి, నేను ఇంతకు ముందు లేను అనేది లేనే లేదు అని చెప్తున్నాడు. అలా కాకుండా ఇంతకుముందు లేను అని ఒక మాట చెప్తే అయిపోతుంది, కానీ అలా చెప్పడం లేదు. అంటే ఇప్పుడు సంస్కృతంలో ఉండే విషయం ఏంటంటే, ఇప్పుడు రామ కిల్డ్ రావణ అంటే డైరెక్ట్ స్పీచ్ కదా. ఇండైరెక్ట్ స్పీచ్ అంటే రావణ కిల్డ్ బై రామ, మనకట్టే కదా ఇండైరెక్ట్ స్పీచ్ అది కదా. ఇండైరెక్ట్ స్పీచ్ లో ఎక్కువ మాట్లాడుతుంది, సంస్కృతంలో ఎక్కువ అలా ఉంటుంది. అలా చెప్తున్నాడు కృష్ణ భగవానుడు. ఒకప్పుడు నేను లేను అనేది లేదు, నీవు కూడా లేవు అనేది లేదు. అలాగే ఈ కనిపిస్తే ఈ రాజులంతా కూడా లేని అనేది లేదు అని మొదటి వాక్యం చెప్పేశాడు. తర్వాత ఏం చెప్తున్నాడు? అతఃపరం ఇక ముందు కూడా, వయం సర్వే మనం అంతా కూడా, నా భవిష్యామహ ఒక ముందు కూడా భవిష్యత్తులో కూడా లేము అనే మాట లేదు. నా చైవ నా ఏవ చ లేదు, ఇక ముందు కూడా లేము అనే మాట లేదు. అంటే భూతకాలంలో లేము అనేది లేదు, భవిష్యత్తు కాలంలో లేను అనేది లేదు, వర్తమానంలో ఉన్నాము అంటే 3 కాలాల్లో ఉన్నాము అనే విషయాన్ని చెప్తున్నాడు ఈ శ్లోకం ద్వారా కృష్ణ భగవానుడు. ఏదో చెప్తున్నారు ఆ విధంగా అంటే, మనకు 11వ శ్లోకంలోనే మన ఆత్మ విచారణ మొదలు పెట్టేశారు. మొత్తం విషయం చెప్పేశారు. దాంట్లోనే చెప్పిన దాన్ని ఇప్పుడు మళ్ళీ విశదీకరిస్తున్నారు. అంటే మనకి ఎలా ఉంటుందంటే, మన భారత సంస్కృతిలో ఉండే విషయం ఏంటంటే, ఒక విషయాన్ని పైన సూత్రంలాగా చెప్తారు, దాన్ని మళ్ళీ వివరించి చెప్తారు. ఇప్పుడు మనం ఇప్పుడు ఒక శ్లోకం అని చెప్పుకుంటున్నాం, ఒక శ్లోకం ఏమో 2 లైన్స్ ఉంది, కానీ మనం వివరణ ఎంతసేపు చెప్పుకుంటున్నాం? గంట సేపు చెప్పుకుంటున్నాం. అంటే అలాంటి పద్ధతి మన యొక్క విద్యా విధానంలోనే ఉంది. కాబట్టి పరమాత్మ ఏం చేస్తున్నాడు? చిన్న వాక్యంలోనే తను చెప్పదలుచుకుందాన్ని చెప్పేస్తున్నాడు.
అంటే ఇప్పుడు దీన్ని వివరించుకుంటే కానీ మనకు అర్థం కాదు. ఏం చెప్తున్నాడు ఆయన? ఇక ఇంతకు ముందు లేనివాడని కాదు, ఇక ముందు లేనివాడని కాదు, ఉండబోని వాడు కాదు, రెండు పక్కల ఉన్నాను, మూడు కాలాల్లో ఉన్నాను అనే విషయం చెప్తున్నాడు. అంటే దేని గురించి చెప్తున్నాడు? ఇప్పుడు ఆత్మ గురించి చెప్తున్నాడు. ఆత్మ మూడు కాలాల్లో ఉంటుంది అనే విషయం చెప్పేశాడు. అంటే ఉంటుంది అంటే అర్థమైంది, అది నిత్యంగా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది అని అర్థం. ఆత్మ గురించి ఎవరిస్తున్నారు ఇంక ఇక్కడి నుంచి? ఆత్మ ఎటువంటిదట? ఎప్పుడూ ఉంటుంది అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనకు కృష్ణ భగవంతుడు అర్జునుడికి చెప్తున్నాడు, జగద్గురు అయి చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు ఆ మాట? అర్జునుడు చెప్పిన ప్రతి మాటకు వివరణ ఇవ్వడం మొదలవుతోంది ఇప్పుడు. అంటే మొట్టమొదట ఎట్లా బాధపడ్డాడు ఆయన? ఏమని అడిగాడు? శిష్యుడికం చేసేటప్పుడు తన శిష్యుడికంగా అయిపోతున్నట్టుగా శరణాగతి ముందు చేశాడు. శరణాగతిలో కూడా ఏమడిగాడు? నాకు ఏది శ్రేయస్సో అది చెప్పు అని అడిగాడు. ఇప్పుడు ఆయనకు శ్రేయస్సు కలిగించే విషయం గురించి చెప్తున్నాడు. ఈ శ్లోకం ద్వారా ఆయన రెండు విషయాలను స్పష్టంగా చెప్పదలుచుకున్నాడు. ఒకటి, ఆత్మ అనేది శాశ్వతంగా ఉంటుంది అని ఒక విషయం. ఇక రెండోది, తత్వమసి అనే ఒక మహావాక్యాన్ని వివరించబోతున్నారు ఈ శ్లోకంలో. రెండు విషయాలు చెప్పబోతున్నారు. మొదటి విషయం వచ్చేసి ఆత్మ శాశ్వతం, రెండో విషయం వచ్చి తత్వమసి. తత్వమసి అంటే తత్ త్వము అసి, నువ్వే నేను అయి ఉన్నాను, అది అర్థం. ఇప్పుడు మనకు తత్పద లక్ష్యార్థ చిదేక రసరూపిణి లలిత శాస్త్రం కూడా ఆ పదం చెప్పారు. తత్ అనే పదానికి లక్ష్యార్థంగా ఉంది అమ్మవారు. అలాగే ఇక్కడ తత్ త్వం అసి, ఆ తత్ త్వము అసి అంటే మూడు కాలాల్లో ఎప్పటికీ ఉండేవాడు, శాశ్వతమైన వాడు ఆ పరమాత్మ ఎవరో కాదు, ఆ పరమాత్మ అంశే అందరిలో ఉంది అని చెప్పడం తత్వమసి అని చెప్తున్నారు. ఈ విషయాన్ని మనకి ఒక ఉదాహరణ ద్వారా కూడా చెప్తున్నారు. రామాయణంలో మనకి అంతా యుద్ధం అయిపోయిన తర్వాత రాముడు కొలువు తీరి ఉంటాడు. తీరి ఉన్నప్పుడు అందరూ వచ్చి ఉంటారు, అందరూ సభలో ఉంటారు కదా. రాక్షసులు ఉంటారు, ఇటు అయోధ్యవాసులు ఉంటారు, అటు వానరులు అందరూ ఉంటారు. అంతమందిలో ఆ రాముడు ఆంజనేయ స్వామిని అడుగుతాడు, నీవు ఎవరు అని అడుగుతాడు. అడిగినప్పుడు వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. ఇన్ని రోజుల అనుబంధం ఉన్నా కూడా ఎందుకు ఈ విధంగా అడుగుతున్నాడు రాముడు? ఎప్పుడు పరిచయం అయినప్పటి నుంచి రాముని విడవకుండా ఉన్నాడు ఆంజనేయ స్వామి. ఆయన ఎవరి పుత్రుడో, ఎక్కడ పుట్టాడో, ఎక్కడ పెరిగాడో అన్నీ తెలుసు రాముడికి. కానీ ఈ ప్రశ్న ఎందుకు వేశాడు అందరిలో అని అందరికి అర్థం కాదు. అప్పుడు ఆంజనేయ స్వామి చెప్పే జవాబు చాలా గొప్పగా ఉంటుంది. ఇక్కడ ఈ తత్వమసి అనే ప్రత్యక్ష సాక్ష్యంగా ఉంటుంది ఆయన మాట్లాడే మాటలు. ఎలా మాట్లాడతాడంటే, నీవు ఎవరు అంటే మొట్టమొదటి ఏం చెప్తాడంటే, ఈ దేహంతో ఉన్న సంబంధం అయితే నీకు దాసుణ్ణి. మొట్టమొదటి విషయం, నా దేహంతో సంబంధం అయితే నీకు నేను దాసుణ్ణి, కానీ ఆత్మ ప్రకారం అయితే నేను పరమాత్మ అంశాన్ని అని చెప్పేశాడు. అంటే ఎంత బాగా ఈ లోకంలో ఉండే జ్ఞానాన్నంతా ఆయన తెలుసుకున్నాడు కాబట్టి, జ్ఞాన గుణ సాగర, జ్ఞానవంతుడు కాబట్టి ఆయన అంత చక్కగా జవాబు చెప్పాడు. కానీ మనమైతే ఆ విధంగా పరమాత్మ అంశ అనే విషయాన్ని మనం గుర్తించలేము, గుర్తించినా చెప్పలేము. ఎవరు అంటే పలాని వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళు నా తల్లిదండ్రులు, వీళ్ళు వాళ్ళకి పుట్టాను, నేను పలాని ఉద్యోగం చేస్తున్నాను, పలాని కేటగిరీలో ఉన్నా అని చెప్తాం కానీ ఆయనలాగా అంత బాగా ఆత్మ గురించి చక్కగా చెప్పలేము. అదే తత్వము అసి, నువ్వే నేను అయి ఉన్నానయ్యా అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పేశాడు ఆంజనేయ స్వామి. కాబట్టి ఈ శ్లోకం ద్వారా చెప్పదలుచుకుంది రెండు విషయాలే. ఒకటి ఆత్మ శాశ్వతం అని, రెండోది వచ్చేసి తత్వమసి అనే విషయాన్ని మాత్రమే ఈ శ్లోకం ద్వారా చెప్పదలుచుకున్నారు కృష్ణ పరమాత్మ. అది మనం ఈరోజు 12వ శ్లోకంతో ఈ విషయాన్ని తెలుసుకున్నాం. సాంఖ్య యోగంలో 12వ శ్లోకంలోని ముఖ్యమైన విషయాన్ని తెలుసుకున్నాం. ఇక అసలు విషయానికి వస్తానండి. రికార్డింగ్ కోసం ఆన్సర్ చెప్పాను. ఇప్పుడు మనం అసలు విషయం లోపలికి వెళ్దాం.
లోపానికి వెళ్తే విషయం ఏంటంటే మనం ఇంకా పూర్తిగా భగవద్గీతలోకి పూర్తి విషయంలోకి వెళ్ళిపోతున్నామండి. చాలా డ్రై సబ్జెక్ట్ ఇక్కడి నుంచి కాదు, 11వ శ్లోకం నుంచే డ్రై సబ్జెక్ట్ స్టార్ట్ అయిపోయింది. ఒక్క 11వ శ్లోకంలోనే పరమాత్మ మనకి ఆ ఏమి ఏమి చెప్పబోతున్నారనే విషయాన్ని అంతా కలిపి ఒక శ్లోకంలో చెప్పేశాడు. ఆయన చెప్పడం అయిపోయింది. భగవద్గీత ఒక్క శ్లోకంలో చెప్పేశాడు. ఇక్కడి నుంచి మిమ్మల్ని అందరూ నేను రిక్వెస్ట్ చేసుకునే విషయం ఏంటంటే, దయచేసి ఒక బుక్ ఒక పెన్ను పెట్టుకోండి దగ్గర. నేను చెప్పే ముఖ్యమైన విషయాలన్నీ కూడా మీరు రాసుకోవాలి. ఇవి భాష్యాల్లో ఉండవు, భాష్యాల్లో కాదు, మీ పుస్తకాల్లో అంతా ఉండవు ఈ విషయాలన్నీ. కాబట్టి ఇవి ఎక్కడెక్కడి నుంచో మేము సేకరించినవి. ఎందుకంటే మేము లలితా శాస్త్రం చెప్పడానికి నేను కొంచెం సేకరించాను. లలితా శాస్త్రం భగవద్గీత ఉండే విషయమే కాబట్టి దానికి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా దీనికి అన్వయించబడుతుంది. దాంతో కాదు, విశ్వశాస్త్రాలు కూడా చాలా ఉన్నాయి. దానికి నేను చేసుకున్న నోట్స్ అంతా మీకు పెట్టడానికి కుదరదండి. ఎందుకంటే నా నోట్స్ ఎట్లంటే గజిబిజిగా రాసి పెట్టేసుకున్నాను. మీకు ఫోటోలు తీసి పెట్టడం కుదరదు. కాబట్టి నేను చెప్పేటప్పుడు పాయింట్లు రాసేసుకుంటే ఏమవుతుందంటే ముందు మనం పోయే విషయాలన్నీ మీకు చాలా సులభంగా అర్థమైపోతాయి. ఇవి ఎంత టెక్నికల్ వర్డ్స్. ఇప్పుడు ఈ శ్లోకం చూడండి, 12వ శ్లోకం. మీకు ఏమన్నా అర్థమైందా? నేను ఖచ్చితంగా దాంట్లో ఉండే పాయింట్స్ 3 చెప్పేశాను, ఉన్నవేందో చెప్పేశాను. కానీ మీకు ఏమాత్రం అర్థమైంది అది నాకు తెలుసు. ఆ విషయం రికార్డింగ్ కోసం అలా చెప్పాను. ఇప్పుడు మనకు అసలు విషయానికి వద్దాం. 11వ శ్లోకంలో ఏం చెప్పారు? అందుకని దయచేసి అందరూ పెన్ను పేపర్ దగ్గర పెట్టుకొని, ఇప్పుడు ప్రస్తుతానికి పేపర్ ఒకటి పెట్టుకోండి. ఏదైనా ముఖ్యమైన విషయం వస్తే రాసేసుకోండి. మీకు అర్థం ఎక్కడ ఏది చెప్తే అది మీకు మీ భాషలో మీరు రాసుకోండి, మీకు అర్థమయ్యే రకంగా రాసుకోండి. ఆల్రెడీ చాలా మంది పెన్ను పేపర్ దగ్గర పెట్టుకుంటారు నాకు తెలుసు. కొద్ది మంది పెట్టుకోకుండా ఉన్నా వాళ్ళు పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మీకు బయట ఎక్కడ ఇవి భాషల్లో కూడా దొరకవు. ఈ భాగవతంలో భారతంలో అక్కడక్కడ ఉండేవన్నీ సేకరించితే గానీ మాకు దొరకవు ఇవన్నీ విషయాలు. కాబట్టి భాగవతంలోనే ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ సేకరించి మీకు చెప్తున్నాను కాబట్టి నేను నోట్స్ రాసేసుకోండి. నేను చెప్పేది మాత్రం నేను ఫోటో తీసి పెట్టడం మాత్రం కుదరదు, ఎందుకంటే భాష్యాలు లేవు ఇవన్నీ. అందువల్ల ఇంకొంచెం లోపలికి వెళ్దామండి. విషయం 11వ శ్లోకంలో కన్నా మొట్టమొదట మనకు భగవంతుడు మాట్లాడినప్పుడు ఉత్తిష్ట పరంతప అనే పదం చాలా విలువైంది. ఇది ఆ శ్లోకం చెప్పాడు, మీకు చెప్పేస్తున్నాను ఆల్రెడీ. కానీ ప్రతి ఒక్కళ్ళ మన ఇళ్లలో వివేకానందుడి ఫోటో పక్కన లే మేల్కో అనే ఒక పదం ఉండేది ఉంటుంది. అంతే, అదే ఉత్తిష్ట అంటే, లే మేలుకో అని. సతతోత్తిత విశ్వాసం కూడా లే మేలుకోని చదువు అని చెప్తారు. అలాగే మనకు లలితా శాస్త్రం కూడా అంతే. అహమిత్య విభావ ఏ భవానీ, అది కూడా మేలుకొని చదవమని జపే వినియోగ. జపం ఎలా చేయాలో చెప్పేది భగవద్గీత. జపం అంటే ఎలా చేస్తావు? ఒక మంత్రం తీసుకొని చేస్తూనే ఉంటావు, అది వేరే విషయం. కానీ మననం, ఆలోచన అనేది ఎక్కడ ఉండాలి అని చెప్పేది భగవద్గీత. దాన్ని విచారణ చేస్తుంది. ఇప్పుడు మనకి ఆ ఉత్తిష్ట అనే పదం చాలా విలువైందండి. దాని తర్వాత మనం ఎప్పటికీ మన జీవితం అంతా గుర్తుపెట్టుకోవాల్సింది ఆ ఉత్తిష్ట అనే పదం, మర్చిపోకూడదండి. దేనికి గుర్తుపెట్టుకోవాలి ఆ ఉత్తిష్ట అనేది? ఎందుకండి మేల్కోమంటున్నారు? దేనికోసం? జ్ఞానం కోసం. అసలు జ్ఞానం ఎందుకండి? మాకు అవసరం లేదు. జ్ఞానం అవసరం లేదా? అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? కానీ మన జీవితంలో మనం ప్రతిరోజు 3టితో ఇబ్బంది పడుతుంటాం. ఒకటి ఆధ్యాత్మికం, అది భౌతికం, అది దైవికం. ఈ 3టి వల్ల ప్రతిరోజు మనం ఇబ్బంది పడక తప్పదు. అది అసాధ్యమా, తప్పించుకోలేని విషయం. అది ఏంటది? ఆధ్యాత్మికం, నీ శరీరం వల్ల వచ్చే నీ శారీరక రోగాలు, మానసిక రోగాలు, ఈ రెండింటిని నువ్వు ఫేస్ చేయాల్సిందే. నువ్వు వద్దు అంటే వెనక్కిపోవు. భగవంతుడు శాంక్షన్ చేసాడు, నాకు వద్దు గెట్ అవుట్ అంటే అయిపోవు, వచ్చి కూర్చో ఉంటాయి. కాబట్టి ఆధ్యాత్మికం. అది భౌతికం. భౌతికం అంటే నీ చుట్టూ ఉన్న జీవరాశి వల్ల నీకు ఇబ్బంది. చీమలు మొదలుకొని, దోమలు మొదలుకొని అన్ని ప్రతి జీవి వల్ల నీకు సఫర్ అవుతావు, నీతోటి మనుషులతో సహా అందరి చేత సఫర్ అవుతావు. అంటే మానసికంగా దెబ్బతింటావు, శారీరకంగా దెబ్బతింటావు. ఇది ఆది భౌతికం. ఆది దైవికం. ఆది మళ్ళీ ఇవన్నీ 3 మళ్ళీ సపరేట్ గా కృష్ణ పరమాత్మ కూడా చెప్తాడు, మళ్ళీ వస్తుంది మధ్యలో. ఆది దైవికం. దైవికం అంటే భగవంతుడే నిర్ణయిస్తాడు. సునామీలు అలా వచ్చినప్పుడు వేల మంది చనిపోతారు ఒక్కసారిగా, లక్షల మంది కూడా చనిపోతారు. అదేందండి అలా చనిపోతారంటే, ఇప్పుడు మనకు జన్మ వచ్చింది అంటేనే కర్మ వల్ల వచ్చింది.
ఆ కర్మలు బట్టి మనకు జన్మ, దాని జన్మను బట్టి మరణం, 3 మనకు లింక్ ఉంటాయి అన్నమాట. అవి అలా వస్తూనే ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు మన జీవితంలో మనం ప్రతిదీ చాలా ఫేస్ చేస్తాం, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. ఆర్థిక ఇబ్బందులు అయితేమి, మానసిక ఇబ్బందులు అయితేమి, శారీరక రోగాలు అయితేమి, ఇవన్నీ మనం ఫేస్ చేస్తున్నాం. ఇవన్నింటికి కారణం కర్మే, దానికేం సందేహం లేదు. కర్మ మట్టేగా మనకు జీవితం వచ్చింది. వచ్చినప్పుడు ఈ కర్మల వల్ల ఎవరు ఇబ్బంది పడుతున్నారు? దానివల్ల మనం ఇబ్బంది పడుతున్నాం. కానీ మనకి ఇబ్బంది పెడుతున్నప్పుడు వాటిని ఎదిరించడానికి నీ దగ్గర శక్తి సామర్థ్యాలతో ఉపయోగించినా కూడా మనం ఎదుర్కోలేకపోవడానికి కారణం ఏంటంటే మన మనసులో ఉండే బలహీనత. ఇదే మీకు మొట్టమొదటి నేను చెప్పేశాను క్యాన్సర్ రోగి గురించి ఎగ్జాంపుల్, మీకు అదే చెప్పేశాను నేను. అదైతే మీకు బాగా గుర్తుంటుందని. ఇంకా నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనకు అర్జునుడే. ఆయన మానసిక దౌర్బల్యం రాగానే ఏమైపోయింది? శరీరం వణికిపోయింది, చేతిలో ఉండే జారిపోయినాయి, ఒళ్ళు పులకరించిందా? కాదు, ఆందోళన చెందింది మనసు. మనసు చెందంగానే శరీరం అంతా మారిపోయింది, కళ్ళలో నీళ్లు వచ్చేస్తున్నాయి, ఒళ్ళు వణికిపోతోంది. ఆయన చెప్పాడు అవన్నీ మార్పులు. కాబట్టి మన మనసు యొక్క ప్రభావం మన శరీరం మీద కూడా ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని మనం నివారించలేం, కానీ నివారించవచ్చు. ఎలా? ఇవన్నీ దేని వల్ల వస్తున్నాయి? అన్ని రోగాల కన్నా భయంకరమైనది ఏంటంటే శోకము, మోహము. ఈ 2 భయంకరమైన రోగాలు. వీటన్నింటి వల్ల వచ్చింది భవరోగం. అన్నిటికన్నా భయంకరమైనది భవరోగం. ఈ 3తోనే మనం రోజంతా ఇబ్బంది పడతాం. రోజులు కాదు, మన జీవితం అంతా ఫేస్ చేసేది ఈ 3. మరి వీటిని తొలగించుకోవాలి కదా. మరి తొలగించుకునే మార్గం ఎక్కడుంది అనే విషయం చెప్పేదే భగవద్గీత. అందులోనే మనకు నిన్నటి 11వ శ్లోకంలోనే 2 అంశాలను మనకు సూచించేశాడు భగవంతుడు. ఈ భవరోగాన్ని పోగొట్టుకోవడానికి ఎవరు ఏం చేస్తారు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పేశాడు. ఒకటి, దానికి ప్రజ్ఞ ఉండాలి. ప్రజ్ఞ అంటే ఏంటో మీకు నేను మీనింగ్ చెప్పేశాను. భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో ఎలా ఉండాలి జ్ఞాని అయిన వాడు అనే విషయం ప్రజ్ఞ. ఇంకా అసలైంది పండితుడు. పండితుడు ప్రతి ఒక్కడు కావాలి. మనకు 11వ శ్లోకం అయిపోయిందిలే, ఏమీ లేదు అనుకోబాకండి. 11వ శ్లోకం లాస్ట్ వరకు అదే ఉండేది. 11వ శ్లోకానికి సంబంధించిన విషయం అంతా వివరించుకుంటూ పోతున్నాడు పరమాత్మ. ఇప్పుడు 12వ శ్లోకం మీకు పైపని చెప్తే అర్థం కాదు, కానీ ఆయన వివరించడం మొదలైపోయింది 12వ శ్లోకం. ఇదంతా నేను ఇప్పుడు చెప్పేవన్నీ ఇంట్రొడక్షన్, బేసిక్ పాయింట్స్ అండి. ఇవి మళ్ళీ నేను చెప్పను. ఈ రోజు చెప్పింది అసలు ఎవరెవరు వింటున్నారు చాలా అదృష్టవంతులు. ఇప్పుడు వినే ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఇంపార్టెంట్. కాబట్టి భవరోగం, ఈ జీవితంలో మనకు శోకము, మోహము, ఈ 2తోనే ఇబ్బంది పడతాము. ఈ 2కి ముఖ్యమైన విషయం ఏంటంటే మనం పండితులు కాకపోవడమే కారణము. పండితులైన వాళ్ళకి, మనకు పండితులంటే ఆత్మజ్ఞానం తెలుసుకున్నవాడు, వాడి బుద్ధి వికసించుంటుంది. అటువంటి వాడు పొందే ఆనందము, వాడు మనలాగా జీవిస్తాడు, మనము జీవిస్తాము, కానీ వాడు జీవితాన్ని రసానుభూతి చెందుతాడు. చిదేక రసరూపిణి, ఆనంద అనుభూతి వాడు చెందుతాడు, కానీ మనం చెందాం. మనం ఎందుకు చెందడం లేదు? మనకు శోకము, మోహము 2 ఉన్నాయి కాబట్టి. అర్జునుడికి శోకము, మోహమే పట్టుకున్నాయి. ఆ 2 మనకు ఉన్నాయి. ఈ 2 మనంగా తొలగించుకోగలమా అంటే తొలగించుకోగలం. తొలగించుకుంటే నువ్వు పొందే ఆనందము నువ్వు బతికుండంగానే పొందవచ్చు. ఆ పొందే చెప్పేదే భగవద్గీత. అది ఎలా ఉండాలో ఆయన మొట్టమొదటి స్టేట్మెంట్ ఇచ్చేశాడు 11వ శ్లోకంలో. ఏమిచ్చాడు? మరణించిన వాళ్ళ గురించి దుఃఖించరు, బతికి ఉన్న వాళ్ళ గురించి దుఃఖించరు. ఇంకా చూసుకోండి, మన దుఃఖం అంతా ఎక్కడుంది? ఈ 2 మధ్యన చూసుకోండి. చనిపోయిన వాళ్ళని గుర్తు తెచ్చుకొని ఏడవడం ఒక ఫస్ట్ స్టేట్మెంట్ అది ఇచ్చేసాడు. మనం చేసే ప్రతిరోజు మనం అదే దానికి ఏడుస్తాం. అసలు మరణం అంటే ఏడుస్తాం, అవునా కదా? నెక్స్ట్ 2వది బతికి ఉన్న వాళ్ళతో కూడా నీతో ఏ సంబంధం, శరీరంతో ఉన్న సంబంధంలో ఉన్న వాళ్ళందరితో కూడా నీకు మోహము ఉంది, శోకము ఉంది, లేకుండా పోయే క్వశ్చన్ లేదు. 2 ఖచ్చితంగా ఉండాల్సింది మనిషికి. కానీ నువ్వు ఈ 2టిని జయించడం నీ తరం కాదు.
దాన్ని జయించాలంటే ఒకటే దారి, అది ఆత్మజ్ఞానం ఉన్నవాడు మాత్రమే చేయగలరు, ఇంకెవ్వరు చేయలేరు. ఇప్పుడు మనమే అనుకున్నాం, అర్జునుడు యుద్ధ రంగంలో కూర్చొని నేను యుద్ధం చేయలేను అని చెప్పి గమ్మునున్నాడా? నా శోకాన్ని పోగొట్టు అనే మాటనే అండర్లైన్ చేసి చెప్పాడు ఆయన. శోకాన్ని మోహాన్ని తొలగించమన్నాడు గాని నేను యుద్ధం చేయనని చెప్పాడు. శోకం పోతే కానీ యుద్ధం చేయనని చెప్పాడు ఆయన. అసలు యుద్ధం చేయనని మానుకుంటా అనే విషయం చెప్పలేదు. ఆయన చెప్పింది అదే, నాకు రాజ్యం వచ్చిన ముల్లోకాల రాజ్యాధిపతి వచ్చిన నాలోంచి పోంది ఏంటంటే శోకము, ముందు దాన్ని పోగొట్టు. అది పోయిందా నేను ఇంకా జగత్తుని జయించి పారేస్తాను. అంటే మన మనసును జయించడం చాలా కష్టం అన్నమాట. బయట శత్రువులతో, అందుకని పరంతప అని పదం ఎక్కువ ఉపయోగించారు. అంటే పరాయ శత్రువులను నువ్వు జయించవచ్చు కానీ నీలో ఉన్న శత్రువుని జయించడం నీ తరం కాదు. కానీ తరం అవుతుంది ఎప్పుడు? భగవంతుడు చెప్పిన మార్గంలో వెళ్తే. భగవంతుడు ఏం చెప్పాడు? నువ్వు పండితుడు ఇక, అప్పుడు నీకు శోకం మోహం నిండిపోతాయి. పండితుడు కావాలంటే ఏం కావాలి? ఆత్మజ్ఞానం కావాలి. ఈ ఆత్మజ్ఞానం వస్తే చాలు అని చెప్పడంతోనే భగవద్గీత అయిపోయింది. 11వ శ్లోకంతో మొత్తం చెప్పేసినట్టే ఆయన. మరి ఆత్మజ్ఞానం అంటే ఏంది, నాకు ఎలా తెలుస్తుంది అని అర్జునుడు అడుగుతాడుగా. ఎప్పుడైనా చూడండి, ఒక గురువు శిష్యులు ఏమి ప్రశ్నలు వేస్తారనే విషయాన్ని ముందే గ్రహించి ఆ శిష్యుల యొక్క అనుమానాలు తీర్చే రకంగా గురువులు ఉంటారు. గురుస్థానంలో కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు ఈ పద్ధతి ఉంటుంది. ఇంకా జగద్గురు ఆయన కూడా అర్జునుడి మనసులో ఏమేమి ఆలోచనలు ఉంటాయో, ఏమేమి ప్రశ్నలు ఉంటాయో వాటన్నింటికి ముందే ఆయన జవాబు చెప్పేస్తున్నాడు. మొట్టమొదటి చెప్పిన జవాబు ఏంది? నువ్వు ఏడుస్తున్నది ఆల్రెడీ బతికున్న భీష్మ ద్రోణుల గురించి, తర్వాత నీ తాతలు తండ్రులు వాళ్ళంతా జరగబోయే విషయం గురించి ఏడ్చావు. ఇంతేగా నువ్వు చేసిన పని. బతికి ఉండగానే వాళ్ళ గురించి ఏడ్చేసావు, ఆయన సంపాదిస్తుందని. వాళ్ళంతా చనిపోతారని కూడా ఏడుస్తున్నావు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ గురించి ఎవరు ఏడవరు అని చెప్పేశాడు. ఆన్సర్ వచ్చేసింది అర్జునుడికి. ఎవరు ఏడవకూడదు? బతికి ఉన్న వాళ్ళ గురించి ఏడవకూడదు. అయిపోయింది భగవద్గీత. ఏదైతే దేనికోసం అయితే ఏడ్చాడో ఆయన, ఈ ఏడుపు స్టాప్ చేయడానికి సొల్యూషన్ చెప్పేశాడు. నువ్వు గొప్పవాడివి అయితే బతికున్న వాళ్ళ గురించి ఏడవకూడదు అని చెప్పేశాడు. అయిపోయింది. కానీ దాన్ని వివరిస్తున్నప్పుడు ఎలా వివరిస్తున్నాడు? ఒక్కొక్క విషయాన్ని కూలంకషంగా చెప్పుకుంటూ ఆత్మ విచారణ గురించి చెప్పుకుంటూ తీసుకెళ్తున్నాడు. పండితుడి స్థాయికి చేరడానికి మనకు మార్గ నిర్దేశకం చేస్తున్నారు ఈ శ్లోకాల ద్వారా. ఇప్పుడు మనకు 12వ శ్లోకానికి వద్దాం. ఇక్కడి దాకా మీకు చెప్పిన విషయాల్లో మనం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉత్తిష్ట అనే పదము, రెండవది ప్రజ్ఞ అనే పదము, మూడవది పండిత పండితుడు. ఈ 3 పదాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 పదాల్లో కూడా పండితుడు మనం కావాలి. మనం అయినప్పుడే మనకి ఈ ప్రపంచంలో ఉండే దుఃఖాన్ని మనం జయించగలుగుతాం. శోకాన్ని, మోహాన్ని, భవరోగాన్ని. భవరోగమే చాలా భయంకరమైనది. భవరోగం అంటే ఏంటి? భవరోగం అంటే పుట్టడం, చావడం. ఈ రెండింటి మధ్య మనం ఉండిపోతాం. ఈ భవరోగాన్ని బిషజే భవరోగిణ, దక్షిణామూర్తి శ్లోకంలో బిషజే వైద్యుడు ఎవరయ్యా అంటే ఆ దక్షిణామూర్తి. అందుకనే మనకు శ్రీకృష్ణ పరమాత్మ కూడా ధ్యాన శ్లోకాల్లో ఈ దక్షిణామూర్తి సింబల్ చూపించేశారు ధ్యాన శ్లోకాలు. అదే ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కూడా. ఆయన ఎట్లయితే మౌనం వ్యాఖ్యం చేసి ఇతరుల యొక్క సమస్యలు తీర్చాడో దక్షిణామూర్తి, ఆ విధంగా కృష్ణ పరమాత్మ కూడా ధ్యాన ముద్రను ధరించే మనకి ఇప్పుడు ఇది బోధ చేస్తున్నారు. అంటే ఈ భవరోగాన్ని పోగొట్టడానికి ఒక వైద్యుడు కావాలి, ఒక డాక్టర్ కావాలి. ఎవరా డాక్టర్? కృష్ణ పరమాత్మ, భగవంతుడు. భగవంతుడు ఒక్కడే తొలగించగలుగుతాడు. ఎలా తొలగించగలుగుతాడు అంటే ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాడు. ముందు ఆరోగ్యంగా ఉన్నాడు, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నాడు, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నాడు. అన్నిటికన్నా కూడా వైద్యం బాగా తెలుసు. ఏ జబ్బుకి ఏ మందు వేయాలో ఆయనకు బాగా తెలుసు. కాబట్టి మనకు భవరోగం అనే ఒక రోగం ఉంది. ఆ దాంట్లో మళ్ళీ ఆ భవరోగంలో కూడా పుట్టినప్పటి నుంచి మరణించేటప్పుడు ఇంకా అనేక రోగాలతో, మానసిక రోగాలతో, శారీరక రోగాలతో
ఎదుర్కోవాలి, వాటన్నింటికి పరిష్కారం చెప్పేది భగవద్గీత. దాన్ని ఇప్పుడు మనకు 12వ శ్లోకం నుంచి మొదలు పెట్టేస్తున్నారు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు మొట్టమొదటి చెప్తున్న విషయం ఏంటంటే, ఇప్పుడు ఇండైరెక్ట్ గా చెప్పాడండి 12వ శ్లోకం. ఏం చెప్పాడు? అహం జాతు, ఒకప్పుడు నేను లేనివాడును కాదు. అంటే ఒకప్పుడు లేనంటే భూతకాలంలో లేనివాడిని కాదు, ఉన్నాను. నేనున్నాను భూతకాలంలో అంటే సరిపోతుంది, అలా చెప్పడం లేదు ఆయన, తిప్పించి చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నారు? సంస్కృతంలో ఉండే గొప్పతనం అది. కాబట్టి ఒకప్పుడు నేను లేకుండా లేను అంటే భూతకాలంలో ఉన్నాడు. నువ్వు కూడా భూతకాలంలో ఉన్నావు. అంతేకాదు ఈ కనిపిస్తున్న ఈ రాజులు వీళ్ళందరూ కూడా వాటితో సహా, ఏది గుర్రాలు ఏనుగులు వాటన్నిటితో సహా అన్ని సర్వజీవరాశి అందరూ కూడా ఉన్నవాళ్లే ఇంతకు ముందు, మళ్ళీ భవిష్యత్తులో ఉండబోయేవాళ్లే అని చెప్పేశాడు. శ్లోకం ద్వారా అది అర్థం, పైన అర్థం అది. మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇప్పటిదాకా నేను 11వ శ్లోకం గురించే మాట్లాడాను, బేసిక్ పాయింట్స్ చెప్పానండి. ఇప్పుడు మనం మన భవరోగాన్ని పోగొట్టుకోవడానికి, మనలో ఉండే శోకం మోహం పోగొట్టుకోవడానికి వెళ్తున్నాం. ఈ 3 టార్గెట్స్ మనవి, ఈ 3 పోగొట్టుగా మన లోపలికి వెళ్తున్నాం. అంటే ఇది అర్జునుడికి వచ్చింది కాదు, మనకు వచ్చేవి, మనకు ప్రతిరోజు మనం ఫేస్ చేసేవి. మనం ప్రతిరోజు ఫేస్ చేసే వాటిని ఎట్లా తొలగించుకునే మార్గం ఏదో ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పుకుంటూ తీసుకెళ్తున్నారు, మన చిటికిన వేలు పట్టుకొని తీసుకెళ్తున్నారు. కాబట్టి మనం జాగ్రత్తగా అడుగు వేసుకుంటూ పోతే మనం కూడా పండితులం అయిపోతాం. పండితులం అయిపోతే ఏమైపోతుంది? మనం బతికుండగానే ఆనందం అనిపిస్తాం, మన సమస్యలన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టేస్తాం. అది జరగబోయేది. వెళ్దామా? ఇప్పుడు భూతకాలం గురించి చెప్పాడు, భవిష్యత్తు గురించి చెప్పాడు. అంటే వర్తమానంలో వీళ్ళున్నారు, అంటే 3 కాలాల్లో ఉంటారు కదా. 3 కాలాల్లో ఎలా ఉంటారండి? సాధ్యమాది మాకు తెలియడం లేదు ఆ విషయం. ఆయన చెప్పేశాడు, ఒకప్పుడు నేను లేనివాడిని కాదు, ఇక ముందు ఉండకుండా ఉండేవాడిని కాదు అని చెప్పాడు. అంటే అర్థమైంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు అర్థమైపోతుంది, సరేనా? ఇప్పుడు మనం కూడా, మన భూతకాలం అయిపోయింది, మన భవిష్యత్ కాలం రాబోతోంది. భూతకాలం వెళ్దాం. భూతకాలంలో మనము మనకు పుట్టినప్పటి నుంచి మనకు దాదాపు 3వ సంవత్సరం వచ్చేదాకా వరకు మనకేమైనా జ్ఞాపకాలు ఉన్నాయా? జ్ఞాపకాలు లేవు, ఉండవు కూడా. ఎందువల్ల? మనకి అప్పటిదాకా ఊహ రాదు కాబట్టి. ఇప్పుడు అట్టని చెప్పి 1వ సంవత్సరం నుంచి 3వ సంవత్సరం దాకా మనకు జరగలేదా? ఉందా లేదా? కాలం ఖచ్చితంగా ఉంది, లేకుండా ఏం లేదుగా, ఉంది. అంటే భూతకాలంలో మనం ఉన్నాం, మన బాల్యంలో మనం ఉన్నాం, కానీ మనం ఉన్నామని మనకు తెలియడం లేదు. ఇప్పుడు వర్తమానం గురించి చెప్తున్నా అనుకోవాకండి. దీన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే దాన్ని తక్కువ దానితో మొదలు పెడితే ఎక్కువ దానికి వెళ్ళిపోవచ్చు, నీకు అప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు మనం భూతకాలంలో ఉన్నామా లేదా? లేకుండా పోయామా? ఉన్నాం, కానీ మనకు గుర్తులేదు. ఎందువల్ల గుర్తులేదంటే ఊహలేదు. మళ్ళీ మధ్య జీవితం అంతా గుర్తుంది. మధ్య జీవితం గుర్తుందా? అది కూడా గుర్తుండదు. నిన్న చేసిన విషయం ఇవాళ గుర్తుండదు, వారం క్రితం చేసిన గుర్తుండవు. మనకి ఏదైతే శ్రద్ధగా గుర్తు పెట్టుకోవాలనుకుంటే అవి మాత్రమే గుర్తుంటాయి. మన జీవితంలో కష్టపడ్డవి, చాలా సమస్యలు ఎదుర్కొన్నవన్నీ గుర్తుంటాయి. మనం చాలా సంతోషంగా గడిపినవన్నీ తొందరగా మర్చిపోతాం. గాయాలు గుర్తుంటాయి. ఏమన్నా గొప్ప విజయం సాధించి ఉంటే అది గుర్తుంటుంది తప్ప చిన్న చిన్నవన్నీ మనకేం గుర్తుండవు. చిన్న చిన్న ఆనందాలు అవన్నీ ఏం పెద్ద గుర్తుండవు. మళ్ళీ బాధలు మాత్రం మన జీవితాంతం గుర్తుంటాయి. కాబట్టి మనకు భూతకాలంలో మనం ఉన్నాం, ఇక భవిష్యత్తు కాలంలో కూడా మనం ఉంటామంటే మనకు ఆయుష్ మనకు తెలియదు, ఎంత ఆయుష్ ఉందో అంత ఆయుష్ వరకు ఉంటాం, అంతేనా? అలాగే ఇప్పుడు వర్తమాన కాలంలో ఉన్నాం. ఇప్పుడు మనం సామాన్యంగా తీసుకునే ఉదాహరణ ఇది, సామాన్యంగా అర్థం కావడం కోసం చెప్పాను మీకు. నిజంగా ఈ ఉదాహరణ కరెక్ట్ కాదు. ఈ ఉదాహరణ చెప్తే మీకు అర్థమైపోతుంది. పెద్ద స్థాయికి వెళ్ళాలంటే చిన్నది తెలుసుకోవాలి. చిన్నదే తెలిసిపోయింది. అప్పుడు నిన్నదే మనకు గుర్తులేదు కాబట్టి నిన్న జీవితం ఉందా అంటే ఉంది, లేదని చెప్పడానికి లేదు. ఇప్పుడు ఉందా అంటే ఉంది, మనం చూస్తున్నాం. ఇక భవిష్యత్తు ఉందా అంటే మనం అంతకు బతుకుతాం, అంతకు ఉంది. ఇది మామూలు అర్థం అండి. ఇది ఆత్మకు పోతే మారిపోతుంది. ఇప్పుడు చెప్పేది మనకు ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానానికి పోతే ఏంది? ఇప్పుడు ఈ శ్లోకం ద్వారా ఏం చెప్పదలుచుకుంటున్నాడు? ఆత్మ శాశ్వతము అనే విషయాన్ని చెప్పదలుచుకుంటున్నాడు. ఆత్మ శాశ్వతం అంటే ఏంది? జరిగిపోయిన కాలంలో కూడా ఆత్మ ఉంటుంది, జరుగుతున్న కాలంలో ఆత్మ ఉంటుంది,
జరగబోయే కాలానికి ఆత్మ ఉంటుంది. ఆత్మకు నాశనము లేదు, ఆత్మ మరణించదు అని చెప్తున్నాడు. అది అసలు చెప్తున్న విషయం, ఆయన చెప్పదలుచుకున్న విషయం అదనమాట. ఆత్మ నిత్యమైంది అనే స్టేట్మెంట్ ఇవ్వడానికి ఆయన ఈ విధంగా చెప్తున్నాడు. అంటే ఎప్పుడూ ఉంటుందయ్యా అని చెప్పడానికి అలా చెప్తున్నాడు ఆ శ్లోకంలో. అంటే ఒక చిన్నగా స్పూన్ ఫీడింగ్ లాగా ఒకరు నోట్లో పెట్టి తీసుకెళ్తున్నాడు. మనం తొందరగా అంతా పెట్టి జీర్ణం కాదు కదా, చిన్నవాళ్ళం కదా, ఇప్పుడే కదా మొదలు పెట్టాం ఆత్మ గురించి, అందులో కొద్దిగా చెప్తున్నాడు. ఇది 3 కాలాల్లో ఉంటుందయ్యా, ఎప్పటికీ ఉంటుందయ్యా అని చెప్తున్నాడు. ఇది మాకు ఎట్లా అర్థం అవుతుందండి? 3 కాలాల్లో ఉందని మాకు ఎట్లా తెలుస్తుందండి అంటే, మనకు ఒకటే విషయం అండి, ప్రపంచం అంతా అదే, సౌందర్యలహరిలో చెప్పిన అదే, లలితా సహస్రంలో చెప్పిన అదే, విష్ణు సహస్రంలో చెప్పిన అదే. అందుకనే మన హిందూ ధర్మంలో ఒక్క పుస్తకాన్ని సక్రమంగా అర్థం చేసుకుంటే మనకి మిగతా అన్ని అర్థమైపోతాయి. అర్థం కాకుండా పో. ఇప్పుడు చూద్దాం. మనకు అర్థం కావాలంటే ఆత్మ సత్యమైంది, నిత్యమైంది అంటే ఎప్పుడు ఉంటుందంటే, ఎప్పుడు ఉన్నది ఏ విధంగా ఉంది? కాంతితో ఉంది. స్పేస్ అండ్ టైం లోపల మన విశ్వమంతా ఏముంది? కాంతి ఉంది, ప్లేస్ ఉంది, మరి టైం ఉంది. ఈ 3ంటితో ఉంది విశ్వం అంతా కదా. ఈ 3 ఎప్పుడు ఉంటాయి? అవి మారవు. అవి ఎప్పటికీ ఎట్లా ఉంటాయి, కానీ వాటిలో కాలంలో మార్పులు వస్తాయి. అవి ఎప్పటికీ స్థిరంగా ఉంటాయి, కానీ వాటిలో మార్పు వస్తూ ఉంటుంది. కానీ మారకం, ఆ మార్పును చేస్తున్నవాడు భగవంతుడు. ఆయనలో మార్పు రాదు, ఆయన మాత్రం అట్లా ఉంటాడు. ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ శ్లోకం ఒక్కటే అర్థం చేసుకోవడానికి చూస్తే, ఇప్పుడు నేను నా చేయి చూపిస్తున్నానండి. నా చేయి మీకు అందరికి ఎలా కనిపిస్తోంది? ఈ వేళ్ళు ఉన్నంత వరకు మీకు కనిపిస్తుంది. వేళ్ల సందుల్లో ఉన్న పరమాత్మ మీకు కనిపించదండి. అయితే పరమాత్మ లేడా అంటే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మనకు ఒక ఆబ్జెక్ట్ మీద లైటింగ్ పడితే తప్ప మనం కనుక్కోలేం. కరెంటు కాంతి లేకపోయినా ఈ మధ్యలో అంత కాంతి ఉంది, కానీ లేనట్టుగా మనం అనుకుంటున్నాం. కానీ నిజానికి వీటన్నింటి మధ్యలో భగవంతుడి యొక్క శక్తి వ్యాపించే ఉంది, లేకుండా లేదు. కాంతి మీద, ఒక వస్తువు మీద కాంతి పడితేనే మనం అక్కడ వస్తువు ఉందని గుర్తిస్తున్నాం, కానీ అది లేకపోతే మనం గుర్తించలేం. అందువల్ల భూతకాలంలో ఉన్నాడా, భవిష్యత్తు కాలంలో ఉన్నాడా, ఎప్పుడు ఉన్నాడా విషయం ఎంత చెప్పినా మనకు బ్రెయిన్కి ఎక్కదు. ఎక్కకుండా పోవడానికి కారణం ఏంటంటే ఆయన కాంతి రూపంలో ఉన్నాడు. అందువల్ల మనం కాంతి రూపంలో ఉన్న దాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. ఇప్పుడు ఎంత చెప్పినా ఈ రేళ్ల మధ్యలో కూడా భగవంతుడు ఉన్నా అంటే ఎవరన్నా నమ్మం. ఎందుకు నమ్మడం లేదు? కాంతిలో భగవంతుడు ఉన్నాడనే విషయాన్ని మన బ్రెయిన్ తీసుకోవడం లేదు. వస్తువులు మాత్రమే అక్కడే అయిపోయింది. అందుకని మనం దాన్ని దాటి బయటికి రాలేకున్నాం. దాన్ని దాటి తీసుకోబోయే మార్గం చెప్తున్నాడు ఇప్పుడు కృష్ణ పరమాత్మ. అందుకు బేస్ పాయింట్ ఒకటి చెప్పేశాడు. ఇప్పుడు ఏం చెప్పాడు? ఆత్మ శాశ్వతం అనే విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకో అని ఫస్ట్ మనకు స్పూన్ ఫీడింగ్ మొదలు పెట్టాడు. శాశ్వతం ఎలాగన్న విషయం మళ్ళీ చెప్పుకుంటూ పోతాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి వస్తుంది, ఇంకా ప్రతి పాయింట్ ఇంక చెప్పుకుంటూ పోతాడు. ఇప్పుడు ఈ శ్లోకం చెప్పదలుచుకున్న విషయం మాత్రం ఒక్కటే, ఎప్పటికీ ఉంటుంది, నిత్యంగా ఉంటుంది. దీనికి తత్వమసి అనే ఒక పదాన్ని తీసుకున్నారు ఈ శ్లోకంలో. తత్ త్వము అసి. తత్ అది, భగవంతుడికి మనం పెట్టిన పేరు అది. అది అంటాం. ఎందుకు? ఆయన పురుషుడా స్త్రీనా ఎవరు అనేది మనకు తెలియదు. అందుకని మనం ఏం చేసాం? తత్ అని పెట్టేసాం. మన ఋషుల పేరు మనం పెట్టలేదు. ఇవన్నీ మన వేదాల్లో ఉన్న పదాలు, మన సొంతంగా ఎవరు కనిపెట్టలేదు. వేదాల్లో చెప్పిన పదాలు మనం తీసుకొని చెప్పుకుంటున్నాం. తత్ అది, త్వం నీవు, అసి అయి ఉన్నావు. అదే నీవు అయి ఉన్నావు అంటే ఆ భగవంతుడు ఏ విధంగా అయితే 3 కాలాల్లో ఉన్నాడో నీవు కూడా అదే అయి ఉన్నావు. అంటే ఏంది? నీలో ఉన్న ఆత్మ కూడా అదే అయి ఉంది అనే విషయాన్ని ఈ శ్లోకంలాగా చెప్తున్నాడు. ఇది గ్రహించిన వాడే ఆంజనేయ స్వామి. అందుకని దీనికి ఉదాహరణ కూడా ఆయనే చేసుకున్నారు వాళ్ళు. ఆయన ఏం చెప్పేశాడు? తత్తు త్వము అసి అన్నప్పుడు ఆయన రాముడు అడగంగా నువ్వు ఎవరు అంటే ఏం చెప్పాడు? ఈ దేహంతో సంబంధం ఉన్నంత వరకు నీకు నేను దాసుని, దేహాన్ని తీసేస్తే నేను పరమాత్మ అంశమైన జీవుణ్ణి. అంతేకాదు నేను ఇంకా పరమాత్మ ఆధ్యాత్మికంగా వెళ్తే, పరమాత్మ దృష్టితో వెళ్తే అంటే పండితుడిని అయితే మాత్రం నా ఆలోచన ఏంటంటే, ఓ శ్రీరామచంద్రమూర్తి నువ్వే నేను అన్నాడు. నువ్వే నేను అని చెప్పాడు.
అదే అహమిత్యేవ విభావ ఏ భవానీ. లలితా శాస్త్రం అదే చెప్పింది. నువ్వే నేను అని చెప్పేశాడు ఆయన. అంటే నీలో ఏ ఆత్మ ఉందో నాలో కూడా అదే ఆత్మ ఉంది అని చెప్పేశాడు ఆంజనేయ స్వామి. దీనికి ఎగ్జాంపుల్ గా భాషలో అదే చెప్పారు. చక్కగా ఎగ్జాంపుల్ తీసుకున్నారు. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు? నీకు ఆత్మస్వరూపంగా ఉన్న నీవు శాశ్వతం. శాశ్వతమైన వాడెవరు? పరమాత్మ. ఆ పరమాత్మయే నీవు అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా చెప్పేస్తున్నాడు ఆయన. తత్వమసి అనే పదం చెప్పడం కారణం ఏంటంటే నువ్వే ఆ పరమాత్మవి అని నువ్వు తెలుసుకోలేకుండా ఉన్నావు. తెలుసుకోనంత వరకు నీకేముంటుంది? శోకం ఉంటుంది, మోహం ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని తొలగించుకోలేవు. ఇంకో భవరోగం కూడా ఉంటుంది. ఈ మూడు నీ వెంట ఉంటాయి. నువ్వు తెలుసుకుంటేనే ఆ విషయం. ఏ విషయం తెలుసుకుంటే? తత్ త్వం అసి, ఆ పరమాత్మయే నేను అనే విషయం నువ్వు తెలుసుకోనంత వరకు నీకు నరకం తప్పదు. నువ్వే పరమాత్మ అని తెలుసుకున్న తర్వాత పరమాత్మ స్థాయికి నీ మనసు ఎదుగుతుంది. అది చెప్పడానికి ఇలా చెప్తున్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది లౌకికమైన విషయాలు చెప్తే తప్ప అర్థం కాదు కాబట్టి నేను చెప్తున్నానండి. కొంచెం డ్రై సబ్జెక్టు, కానీ అర్థమవుతుంది. అర్థం కానంత ఖచ్చితంగా కష్టమైనది ఏం కాదు భగవద్గీత. ఈ ఒక్క పదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ శ్లోకంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆత్మ శాశ్వతమైంది, నిత్యమైంది. అదొక్కటే స్టేట్మెంట్. ఈ శ్లోకం మొత్తానికి స్టేట్మెంట్ అదొక్కటి రాసేసుకోండి. ఎందుకంటే ఇది మళ్ళీ మనకు వస్తుంది. ఎందుకు శాశ్వతం అనే విషయాన్ని చెప్తాడు ఆయన, చెప్పుకుంటూ పోతాడు. ప్రతి శ్లోకంలో ప్రతి విషయాన్ని మనం నోట్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే మళ్ళీ రిపిటేషన్ వచ్చినప్పుడు ఆయన ఇంకా బాగా డీప్ గా తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు మనం ముందు నేర్చుకున్న విషయం మర్చిపోతాం. అది మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవాలి. నేనంటే మీకు శ్లోకాలు చెప్తున్నాను కాబట్టి బ్రెయిన్ నేను నోట్స్ రాసుకోవాలని కాబట్టి నేను టక్కన రెఫరెన్స్ చేసి చెప్పేస్తాను. కానీ మీకు అలా కాదు కదా. మీరు రాసుకుంటే మీరు బ్రెయిన్ లో రికార్డు కాకపోయినా ఇబ్బంది ఏం లేదు. అది రెఫరెన్స్ చేసుకుంటే అర్థమయ్యో ఇంత ఉందా అని తెలుసుకుంటాం. ఇప్పుడు ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ భర్త యొక్క నిరాకరణకు గురి అయితే ఆమె ఏం చేసిందంటే భర్త ఉండే ఉద్యోగం చేసే ప్లేస్ వేరే, భర్త యొక్క పుట్టిల్లు ఉండే ప్లేస్ వేరే. ఆయన బయటికి నెట్టేశాడు. ఆమె ఏం చేసిందంటే ఆమె చాలా తెలివైంది, చాలా జ్ఞాని. అంటే భగవద్గీత అవన్నీ చదివేసింది. ఆమె ఏం చేసిందంటే వెంటనే ఏమీ ఆలోచించలేదు, ఏమీ దుఃఖపడలేదు. ఆమె వెంటనే అత్తగారింటికి వెళ్ళిపోయింది. ఆయన వెళ్ళిపోమనగారు. అత్తగారింటికి పోయేసరికి పరిస్థితి ఏంటంటే అత్తగారు మంచంలో ఉన్నారు. మిగతా కోడళ్ళు చూస్తున్నారు కానీ శ్రద్ధగా చూడడం లేదు. పైన ఈమె భర్త ఉద్యోగం చేస్తున్నాడు, వీళ్ళు తీసుకొని పెట్టుకోలేదని కోపంతో ఉన్నారు వాళ్ళందరూ, అక్కడున్న కోడళ్ళు. ఈమె వెళ్ళిన రోజే పరిస్థితి కనిపెట్టేసింది. ఈమెకేమంటే మనసు విశాలం అయిపోయింది. ఎందువల్ల? భగవద్గీత చదివింది కదా, మనసు చాలా విశాలం అయిపోయింది. ఆమె ఎవరిని, ప్రతి మనిషిని గౌరవించే స్థాయిలోకి వెళ్ళిపోయినది. ఆమె స్థాయి వేరే, ఆ జ్ఞాన స్థాయి వేరే. కానీ ఎవరికి ఆ జ్ఞానంలో ఉన్న విషయం ఎవరికి తెలియదు. ఆ ఐక్యమైన విషయాన్ని చాలా చక్కగా చేస్తుంది. ఎందుకు చేస్తుంది? మనసు చాలా పరిశుద్ధంగా ఉంది కాబట్టి ఎవరి మీద ద్వేషం లేదు, రాగం లేదు, రెండు లేదు. అందువల్ల ఆమె ఏం చేసింది, వెళ్ళంగానే కనిపెట్టేసింది ఆ ఇంట్లో ఉండే గొప్పతనం ఏంది, ఆ ఇంట్లో ఉండే లోపం ఏంది, రెండు కనిపెట్టేసింది. గొప్పవాళ్ళందరినీ చూసేసింది. గొప్పవాళ్ళు ముందు జ్ఞానులంతా గొప్పతనాన్ని గుర్తిస్తారు. ఆ గొప్పతనాన్ని గుర్తించేసింది. ఏం గుర్తించింది? బావగారులంతా బాగా సంపాదిస్తున్నారు, తల్లి మీద ప్రేమ ఉంది. కోడళ్ళ లోపమే ఉంది, అత్తగారికి చేయాల్సి వచ్చిందని తిట్టుకుంటూ చేస్తున్నారు. ఇది మైనస్. ఇప్పుడు తన స్థానం ఏంది? తన కోడలు. తన ఆ డ్యూటీలు ఎలా చేయాలి, తన కోడలుగా తన కర్తవ్యం ఏందనే విషయం బాగా కులంకషంగా ఆలోచించింది. వెంటనే ఆమె ఏం చేసింది, ఆమె ఏ ఉద్యోగం చేసే పరిస్థితిలో లేదు, చేయడం భర్తకి ఇష్టం లేదు కూడా. కాబట్టి ఆమె ఏం చేసిందంటే తెలివిగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ పనిలో జొరపడిపోయింది. మిగతా కోడలు చేసే పనులన్నింటినీ అధిగమించి అత్తగారి సేవ చేయడం ఎక్కువ చేసింది. ఫస్ట్ మైనస్ పాయింట్ ఎక్కడ ఉందో అది పట్టేసింది, అది పోయి చేసుకుంటూ పోయింది. తర్వాత తన తోడి కోడళ్ళకి అందరికీ హెల్ప్ చేయడం మొదలు పెట్టేసింది.
తర్వాత తన బావగాళ్ళకు కూడా సేవ చేయడం మొదలు పెట్టేసింది. బావగాళ్ళ సేవ చేయడం శారీరకం కాదు, వాళ్ళు చేసే ఉద్యోగాలలో వాళ్ళకు వచ్చే లోపాలను కనిపెట్టేసింది. అంటే వాళ్ళు చేసే బిజినెస్, ఆ బిజినెస్ లో ఉండే లోపాన్ని కనిపెట్టేసింది. ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉంది కాబట్టి అన్ని చేయగలుగుతోంది. అదే మనసు గందరగోళంగా భర్త కోసం ఏడుస్తుంది, పంపించేసాడనే ఆలోచన ఉందనుకోండి, ఆమె అంత థింకింగ్ రాదు, ఆమెకు అట్లా లేదు ఆలోచన. ఆమె ఆలోచన ఎలా ఉంది, నా కర్తవ్యం ఏంది అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసేసింది. తద్వారా ఏమేమైపోయింది, బావగారులకు కూడా బిజినెస్ లో సహాయం చేసేసింది. ఇప్పుడు భర్త పంపిస్తే వచ్చా అనే విషయం ఆమె ఎక్కడా చెప్పలేదు. భర్తకు కూడా తెలియదు ఈమె ఎక్కడికి పోతుందని ఊహించలేదు. అతను ఏమనుకున్నాడు, పుట్టింటికి వెళ్ళిపోతుందని చేసలో ఉన్నాడు అతను. అందరు ఏమనుకున్నారు, ఇంట్లో అందరి కంక్లూషన్ ఏమొచ్చిందంటే, ఆ అబ్బాయి అమ్మని తీసుకుని ఇంట్లో పెట్టుకోలేక ఇక్కడికి భార్యను పంపించేశాడు అనే అభిప్రాయం అందరికి వచ్చేసింది. ఇంట్లో ఉన్న అందరికి ఆ అభిప్రాయం వచ్చే రకంగా బిహేవ్ చేసింది. చేయడం వల్ల ఏమైపోయిందంటే, ఆ పిల్లవాడి ఆ అబ్బాయి గురించి ఇంట్లో అందరు చాలా గౌరవంగా మాట్లాడుకుంటున్నారు, ఆమె భర్త గురించి. చూడండి, ఆమె చేసిన ఒక్క పని వల్ల భర్తకు చాలా గౌరవం వచ్చేసింది. అతనికి తెలియదు. అతను ఒకరోజు సెలవు పెట్టుకుని అమ్మని చూద్దాం వచ్చాడు. వచ్చేసరికి ఇంట్లో అందరూ ఆప్యాయంగా పలకరించడం కానీ, వాళ్ళ అమ్మ అయితే ఆనందపడిపోతూ కన్నీళ్లు గారుస్తూ, నాయన నాకు సేవ చేయడం కోసంగా నీ సౌఖ్యాన్ని కూడా వదులుకొని నీ భార్యను నా దగ్గర పంపించావా నాయన, నీకేమిచ్చి రుణం తెచ్చుకుంటానరా అని ఆమె చేసింది. ఇంకా తోడి కోడళ్ళు అయితే, ఎంత మంచి పని చేసావు నాయన, నువ్వు పంపించకపోతే మేము ఎంత ఇబ్బంది పడి ఉండేవాళ్ళమో, ఇప్పుడు అత్తగారికి చేయలేక మేము నడువులు పోతున్నాయి మాకు, ఇప్పుడు ఆమె వచ్చినందుకు మేము ఎంతో రిలాక్స్ అయిపోయామని వాళ్ళు చెప్పారు. ఇంకా అన్నలంతా వచ్చేసేసి, అబ్బారా ఈ బిజినెస్ లో ఇన్ని తరకాలు నొప్పులు ఉన్న విషయం మాకు తెలియదు, దీని పరిష్కారాలు ఎంత బాగున్నాయని మాకు తెలియదురా, నీ భార్య వచ్చేదాకా అని చెప్పి అట్లా పోడేశారు. ఏ రకంగా చూసినా అతనికి మంచి పేరు వచ్చేసింది ఇంట్లో. అతడు ఒక్క నిమిషం ఆశ్చర్యపోయాడు. ఇంకో ఆడ మనిషి అంటే ఏం చేసిందని ఆలోచించాడు. నేను వెళ్ళగొడితే వెళ్ళిపోయేసేసి ఏడుస్తూ పుట్టింట్లో కూర్చొని ఇంక తన మీద రియాక్షన్స్ తీసుకొని తను కోర్టుకి ఎక్కించో, ఏ పోలీస్ కేసు పెట్టో, భరణం కోసం ఏదో చూసిండేది. కానీ ఆమె పైసా లేకుండా వచ్చి అక్కడికి అందరి దగ్గర పైసా పెట్టించుకుంది, వాళ్ళ దగ్గరే. ఆమె ఏమి పైసా పెట్టుబడి పెట్టలేదు, అందరి మన్ననలు పొందేసింది. దాంతో అతనికి సిగ్గుచేటైపోయింది. తను ఏ విధంగా అయితే దేనికోసం నిరాదరణ చేశాడో, ఎంత తప్పు పని చేశాడో అతనికి తెలిసి వచ్చింది. తీసుకెళ్ళిపోయాడు ఆమె. అక్కడ నేను తీసుకెళ్లాలనుకున్నాడు, కానీ తన తల్లి బాధ్యత గుర్తొచ్చింది, తల్లిని తీసుకెళ్ళిపోయాడు. అంటే ఒక జ్ఞాని వల్ల ఒక కుటుంబం బాగుపడిపోయింది. అంటే జ్ఞాని యొక్క స్థాయి ఎలా ఉంటుంది, ఆత్మజ్ఞానం ఉన్నవాడికి ఈ శరీరం శాశ్వతం కాదు, ఉన్నంత వరకు మనం ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలనే విధిలో వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆమె ఉన్న నిజంగా ఆమె పరిస్థితికి ఆమె మానసికంగా చాలా కుంగిపోవాలి. తన భర్త నిరాదరించాడు, తను వెళ్ళిపోవాలా, తన పుట్టింటికి వెళ్ళిపోతే పుట్టింటి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, ఎదుర్కోగల శక్తి తల్లిదండ్రులకు ఉందో తెలియదు. ఇవన్నీ ఫేస్ చేయాలి. సమాజంలో ఎలా బతకాలని కూడా ఎన్నో సమస్యలు వస్తాయి. వీటన్నిటిని అధిగమించేసి ఆమె పాజిటివ్ వేగా తీసేసుకుంది. ఒరే, ఈ జీవితం శాశ్వతం కాదు, నా శరీరానికి ఇదేదో ఒక పుండులాగా వచ్చింది, ఈ పుండును మర్యాదగా పంపించేద్దాం అని నిర్ణయించుకుంది. ఆ మర్యాద ఎంత స్థాయి తీసుకెళ్ళిపోయిందంటే ఆమె గొప్ప స్థాయి తీసుకెళ్ళిపోయింది. ఇది జ్ఞానికి ఉండే సంబంధం. జ్ఞాని అయిన వాళ్ళు సంపాదించే గొప్ప విషయం ఏంటంటే, వాళ్ళు 10 మందికి ఉపయోగపడుతూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గొప్ప స్థాయి తీసుకెళ్ళిపోతారు. అది మన మామూలుగా ఉండే వాళ్ళ గురించి మీకు ఎగ్జాంపుల్ చెప్పానండి. ఇలా చెప్తే అర్థం అవుతుందని చెప్పానంతే. కానీ ఇక ముందు మేము చెప్పబోయేవి ఎలా ఉంటాయనేది కొంచెం ఎగ్జాంపుల్స్ కూడా మనం హెచ్చు స్థాయిలో తీసుకోవాలి. అన్నింటికీ మనం ఎటువంటివి తీసుకుంటూ పోతూ ఉంటే చిన్నపిల్లకాయకి చెప్తున్నట్టుగా ఉన్నట్టు అనిపిస్తుంది మీకు. కానీ హెచ్చు స్థాయిలో ఉండేవి కూడా మనం కొంచెం తీసుకోవాల్సి వస్తుంది. పోయే కొద్ది ఇక పోను సబ్జెక్ట్ డ్రై సబ్జెక్ట్ అయిపోతుంది. ఆత్మ గురించి చెప్పేటప్పుడు ఆత్మ విచారణ అనేది మొదలైపోయింది కాబట్టి చాలా విషయాలు వస్తాయి. వాటన్నింటికి కూడా మనం పాయింట్ వైజ్ గా తీసుకొని దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ పోతే మీకు సులభంగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ దేనికి ఎగ్జాంపుల్? ఇది ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళు సాధించిన విజయం ఎలా ఉంటుందని దానికి మాత్రం ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే వాళ్ళు భూతకాలం గురించి భవిష్యత్తు గురించి ఆమె ఆందోళన చెందలేదు. మీరు అండర్లైన్ చేసిన విషయం, జరిగిపోయిన దాని గురించి చింతించలేదు, జరగబోయే దాని గురించి ఆలోచించలేదు, వర్తమానాన్ని మాత్రమే పండించుకుంది. ఇది చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్పాను మీకు.
ఆమె కథ. ఈ కథ ద్వారా మీకు అర్థం కావాల్సింది ఆ 3 పాయింట్లే. భూతకాలం గురించి ఆలోచించలేదు, భవిష్యత్తు గురించి ఆందోళన చెందలేదు, వర్తమానాన్ని పండించుకుంది. ఈ పాయింట్ మీరు మైండ్ లో పెట్టుకోవాలి. ఇదే ఈ శ్లోకంలో ఆయన చెప్పదలుచుకున్న విషయం. ఇప్పుడు మీకు ఈ శ్లోకం బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం కాలేదా? థ్యాంక్స్ అండి. అందరూ ఫాలో అయిన దానికి, శ్రద్ధగా వినిన దానికి, అర్థం చేసుకున్న దానికి వెరీ వెరీ థ్యాంక్స్ మీకు అందరికి. ఇకపోతే ఇప్పుడు ఈ రోజు ఈ ఒక్క శ్లోకం చెప్పి అనుకుంటున్నారేమో, ఈ ఒక్క శ్లోకం చెప్పలేదు, బేసిక్ పాయింట్స్ అని చెప్పేశాను. భవరోగం, శోకం, మోహం ఈ 3 పోగొట్టే మార్గం. ఆ మార్గంలో కూడా మనం ఆత్మజ్ఞానం ఒకటే పోగొడుతుంది. ఆత్మజ్ఞానాన్ని ఎలా పొందాలనే విషయం ఇక్కడి నుంచి మొదలైంది. ఇది ఫస్ట్ స్టెప్ మాత్రమే. ఫస్ట్ స్టెప్ చాలా సింపుల్ గా చెప్పాడు, కానీ నెక్స్ట్ చెప్పేది మరి చాలా సింపుల్ కాదండి. ఒక్కొక్క శ్లోకంలో డ్రై సబ్జెక్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది. అన్ని మన సంబంధించినవే. మన ప్రపంచంలో మనం ఎదుర్కొంటున్న సమస్యల దగ్గర నుంచి అన్ని మొదలైపోతాయి. ప్రతి విషయం అలాగే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఉంటుంది భగవద్గీత. ఈ రోజు చెప్పిన బేసిక్ పాయింట్స్ ఆల్మోస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం, బుక్ పెట్టుకొని రేపటి నుంచి దయచేసి నోట్స్ రాసుకోండి. పాయింట్స్ వైజ్ గా చెప్పడం మొదలవుతుంది. ఇంకా ఇప్పుడు మీకు చెప్పేశాను, ఉత్తిష్ట అనే పదం ముఖ్యమైనది. 11వ శ్లోకంలో 2 ముఖ్యమైన పదాలు, ఒకటి ప్రజ్ఞ, రెండోది పండిత. పండిత అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో కూడా మనం తెలుసుకున్న విషయం 2 విషయాలు నోట్ చేసుకోండి. ఒకటి, ప్రజ్ఞ గలవాడు ఎలా ఉంటాడో, అంటే 3 కాలాల్లో ఆలోచించే కెపాసిటీ ఉంటుంది. ఇంకా పండితుడైన వాడికి ఏముంటుందంటే, మరణించిన వాళ్ళ గురించి చింతించడు, బతికి ఉన్న వాళ్ళ గురించి కూడా చింతించడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దానికి కూడా ఈరోజు మీకు ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టే ఒక విధంగా. ఎందుకంటే బతికున్న వాళ్ళతో సంబంధాలు అన్నింటిలో కూడా ఆమెకు ఈర్ష్య కలగాలి. ఎందువల్లంటే తన బావగాళ్ళు, తన తోడి కోడళ్ళంతా సుఖపడుతుంటే నాకు ఆ సుఖం లేదని ఏడ్చుండొచ్చు. ఆడవాళ్ళ సహజ పరిస్థితి. కానీ ఆమె ఏడవలేదు. ఎందుకు ఏడవలేదు? ఆమెకు ఆత్మజ్ఞానం ఉంది కాబట్టి, కర్మ సిద్ధాంతం తెలుసు కాబట్టి. కాబట్టి ఈ శ్లోకం ద్వారా చెప్పదలుచుకుంది 2 విషయాలే. ఒకటి ఆత్మ శాశ్వతం అని, రెండోది వచ్చేసి తత్వమసి అనే విషయాన్ని మాత్రమే ఈ శ్లోకం ద్వారా చెప్పదలుచుకున్నారు కృష్ణ పరమాత్మ. అది మనం ఈ రోజు 12వ శ్లోకంతో ఈ విషయాన్ని తెలుసుకున్నాం. సాంఖ్య యోగంలో 12వ శ్లోకంలో ఉన్న ముఖ్యమైన విషయాన్ని తెలుసుకున్నాం.